పెట్టంత మనిషిని పట్టుకుని చెట్టు కింద ప్లీడర్లా చూస్తారా? ఇవాళ వీళ్ళ అంతు చూసేస్తాను. డిఫరెన్స్ గానీ వస్తే వీళ్ళ మీద కేసు బనాయించేస్తాను. ఏమయ్యా, మీ ముగ్గురికి బెయిల్ ఇచ్చి తీసుకొచ్చాను కదా, ఫీజు ఏది? అదిగో ఇస్తాను ఇదిగో ఇస్తానంటూ ఇక్కడ హాయిగా కూర్చుని పేకాడుకుంటున్నారా? అసలు నా గురించి మీరేమనుకుంటున్నారా? మీ గురించి మేమేమనుకుంటామండి బాబు, మాకు ఒకటి 3000 ఇవ్వాలండి. ఆడిస్తే మీకు అడ్వాన్స్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాం. అడ్వాన్స్ కాదు అడ్వాన్స్. వస్తున్నా. ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి సార్, మీ ఫీజు వెంటనే ఇచ్చేస్తాం. మీకు రావాల్సిన అప్పెంతో చెప్పండి. ఎంత అంటే రేట్ అండి బాబు? 3000. లోటు కూడా రాయలేదు. నోటు కాదు నోటు. వస్తున్నా. మరి ఆధారం ఏమన్నా ఉందా మిమ్మల్ని? దానికి కట్టిన రబ్బర్ బ్యాండ్ కూడా లేదండి. రబ్బర్ కాదు రబ్బరు. వస్తున్నా. ఉండండి. నువ్వు తీసుకున్న 10,000 రూపాయలు వెంటనే తిరిగి ఇవ్వకపోతే నీ మీద కోర్టులో కేసు వేసేస్తాం అని వారికి ఉత్తరం రాసేయండి. అదేంటండి, మాకు రావాల్సింది 3,000 కదా. నోర్మల్, 10,000 రూపాయలు రాస్తే వాడు కంగారు పడి నేను తీసుకున్నది 3,000 కదా అని రిప్లై రాస్తాడు. దాన్ని ఆధారం చేసుకుని కోర్టులో కేసేద్దాం. ఏవి కిడ్నీ అండి బాబు? మీరు కిడ్నీ కాదు బ్రెయిన్. నిన్ను అబ్బా, ఎందుకురా నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు? నీ లైఫ్ తో ఆడుకోవటం సరదా కాబట్టి. ఎమర్జెన్సీ ఆపరేషన్. ప్రశాసన్ నగర్ లో ఒక రిచ్ హౌస్ పిచ్చగా సంపాదించాడు. ఇల్లు లాకు 3 రోజుల దాకా రారు. ఇన్ఫర్మేషన్ విని బస్సు దొరకపోతే దాని వెనకాల పరిగెత్తుకుంటూ వచ్చాడు. ట్యాక్సీ వెనకాల పరిగెట్టు రాలేపోయావు, ఇంకా స్పీడ్ గా వచ్చేవాడివి.